హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితాస్ హ్యాపీ హోమ్. ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్న ఫ్రెంచ్ బ్రైడ్ హెయిర్ స్టైల్ అండ్ పిల్లల డ్రెస్సెస్ స్టిచ్ చేయడానికి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని కూడా అడుగుతున్నారు కదా. సో చూపిస్తానండి బబ్లీ మెజర్మెంట్స్ తీస్తూ. ఇక నేనైతే స్టిచ్చింగ్లో ప్రొఫెషనల్ అస్సలు కాదు, బట్ నేను డ్రెస్సెస్ స్టిచ్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటానో ఆ ప్రాసెస్ని చూపిస్తాను. సో వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ ఫ్రెంచ్ బ్రైడ్ హెయిర్ స్టైల్ వేసి చూపిస్తున్నాను. హెయిర్ని నీట్గా కోమ్ చేసుకోవాలండి, ఎక్కడ చిక్కు లేకుండా. నార్మల్ జడ ఎలా వేసుకుంటామో అదే ప్రాసెస్ ఉంటుంది ఫ్రెంచ్ బ్రైడ్ కూడా, కాకపోతే హెయిర్ టాప్ నుండి బాటమ్ వరకు కూడా జడని పాయిలు కింద వేస్తూ ఉంటాము. చాలా ఈజీ అండి. వీడియో చూసి మీరు పిల్లలకి ఈజీగా వేసేయచ్చు. మీరు కూడా ట్రై చేస్తే మీకు మీరే వేసుకోవచ్చు అండి. ఫస్ట్ హెయిర్ టాప్లో చిన్న సెక్షన్ తీసుకోవాలి. సో హైబ్రోస్ సెంటర్ పార్ట్లో 2 ఫింగర్స్ పెట్టి పైకి అనేసరికి కరెక్ట్గా హెయిర్ సెంటర్లోనే ఒక సెక్షన్ డివైడ్ అవుతుంది. మనం కావాలంటే బ్రాడ్గా కూడా తీసుకోవచ్చు అండి ఫ్రంట్ హెయిర్ అనేది. అంటే హైబ్రోస్ ఎండింగ్ పార్ట్లో ఫింగర్స్ పెట్టి 2 ఫింగర్స్ని పైకి అనేసరికి బ్రాడ్గానే హెయిర్ డివైడ్ అవుతుంది. ఓకే, వన్స్ హెయిర్లో ఒక సెక్షన్ డివైడ్ చేసిన తర్వాత హెయిర్ బ్యాక్ సైడ్ కూడా కాస్త గజిబిజిగా కాకుండా నీట్గా ఒక యూ షేప్లో ఉండేలాగా హెయిర్ని తీసుకోండి. వన్స్ అలా తీసిన తర్వాత ఆ హెయిర్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి నార్మల్ జడ వేసుకున్నట్టే రైట్ సైడ్ హెయిర్ని సెంటర్కి పెట్టడము, మళ్ళీ లెఫ్ట్ సైడ్ హెయిర్ని సెంటర్కి పెట్టడం, మళ్ళీ రైట్ సైడ్ హెయిర్ సెంటర్కి, ఇలా ఒక అల్లిన తర్వాత రైట్ సైడ్ ఎక్స్ట్రా ఉన్న హెయిర్ని ఒక చిన్న పాయ కింద తీసుకుని సెంటర్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ అక్కడ హ్యాండ్తో టైట్గా హోల్డ్ చేసి ఈ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్ ఉన్న పాయని సెంటర్కి పెట్టుకుని మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రా ఉన్న హెయిర్ని కూడా ఒక చిన్న పాయ కింద తీసుకుని సెంటర్కి పెడతాము. మళ్ళీ ఈ హ్యాండ్తో హెయిర్ని టైట్గా హోల్డ్ చేసి రైట్ సైడ్ ఉన్న పాయని సెంటర్కి పెట్టుకుని మళ్ళీ రైట్ సైడ్ ఎక్స్ట్రా ఉన్న హెయిర్లోనే ఒక చిన్న పాయని తీసుకుని సెంటర్కి పెట్టుకోవాలండి. సేమ్ ప్రాసెస్ కింద వరకు కూడా రిపీట్ అవుతుంది. ఫస్ట్ టైం హెయిర్ స్టైల్ ట్రై చేస్తే కనుక టైట్గా హోల్డ్ చేయడం కష్టం అవుతుంది, కాస్త లూజ్ అవుతూ ఉంటుంది. బట్ వేగా మీకు అలవాటు అయిపోయి నీట్గా వస్తుందండి. కాస్త హెయిర్ స్టైల్ని నేను వాయిస్ ఓవర్తో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ లెఫ్ట్ రైట్ మీకు కన్ఫ్యూజ్గా ఉన్నా వీడియో చూస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఎలా వేయాలి అనేది. ఈ ఫ్రెంచ్ బ్రైడ్ వేయడం వస్తే మనము చాలా హెయిర్ స్టైల్స్ వేయచ్చండి ఫ్రెంచ్ బ్రైడ్తోనే డిఫరెంట్గా. ఇక్కడ వేసినప్పుడు స్కిన్ కనిపిస్తుంది కదా, బట్ స్లోగా హెయిర్ జారి కరెక్ట్గా సెట్ అయిపోతుందండి, అంత ప్రాబ్లం ఉండదు. మీరు చూస్తే నేను ఎక్కడా కూడా కోమ్ యూజ్ చేయట్లేదు ఈ హెయిర్ స్టైల్ వేయడానికి. జస్ట్ నేను ఫింగర్స్తోనే నీట్గా పాయని తీసేస్తున్నాను. మనకి ఎక్కడైనా మెస్సీగా ఉన్న ఫింగర్స్తోనే నీట్గా తీసేసుకోవచ్చు అండి, అంత ప్రాబ్లం ఉండదు. అంతగా మెస్సీగా ఉంటే ఆ పాయల్ని నీట్గా కోమ్ చేసేసుకుని అప్పుడు అల్లుకోండి. బట్ ఆ ప్రాసెస్లో జడ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్టే నీట్గా హెయిర్ని కోమ్ చేసుకుంటే ఇంకా అంత ప్రాబ్లం ఉండదు. కాస్త లైటింగ్ తక్కువయ్యి మీకు డీటెయిల్గా అర్థమవుతుందో లేదో నేను మళ్ళీ వీడియో ఎండింగ్లో 2 జడలు ఫ్రెంచ్ బ్రైడ్ వేసి చూపిస్తానండి. ఆ బిట్కి వాయిస్ ఓవర్ ఇవ్వను, జస్ట్ మ్యూజిక్ యాడ్ చేస్తాను. మీకు ఫ్రెంచ్ బ్రైడే కాకుండా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వీడియోస్ కావాలి అంటే కమెంట్ చేయండి. 2 వీక్స్కి ఒక హెయిర్ స్టైల్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక ఈ ఫ్రెంచ్ బ్రైడ్కి ప్రతి పాయని కూడా నేను కాస్త లావుగా తీస్తున్నాను కదా. నార్మల్గా సన్నగా పాయలు తీసి కూడా ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకోవచ్చు, బట్ నాకు ఆ లుక్ కంటే కూడా ఇలా లావుగా పాయలు తీసి ఫ్రెంచ్ బ్రైడ్ వేస్తే లుక్ బాగుంటుంది అనిపిస్తుంది. ఇక ఎండింగ్ వరకు కూడా సేమ్ ప్రాసెస్లో బ్రైడ్ వేసేసాను. లాస్ట్కి వచ్చేసరికి బ్యాక్ సైడ్ హెయిర్ ఉంటుంది కదా, అది జడ కింద వేసేటప్పుడు చాలా టైట్గా వేయాలండి. మెయిన్ ఫ్రెంచ్ బ్రైడ్కి జడ వేసుకున్నప్పుడు ఆ పార్ట్లోనే కాస్త పీస్ కింద వస్తుంది హెయిర్ లూజ్ అయిపోయి. సో టైట్గా వేసుకుని జడ కింద వేసి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే లుక్ బాగుంటుంది. నేనైతే పోనీటైల్ వేస్తున్నాను, సో అక్కడ పైకి రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తున్నాను. ఫైనల్గా మీరు అడిగిన ఫ్రెంచ్ బ్రైడ్ హెయిర్ స్టైల్ని చూపించేశానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఫ్రెంచ్ బ్రైడ్ హెయిర్ స్టైల్ అంటే ఇష్టం కమెంట్ చేసేయండి. నా ఆల్ టైమ్ ఫేవరెట్ హెయిర్ స్టైల్ అండి ఫ్రెంచ్ బ్రైడ్ అయితే. ఈ ఫ్రెంచ్ బ్రైడ్ శారీస్కి డ్రెస్సెస్కి ఏ అవుట్ఫిట్కి అయినా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది కదా. అండ్ ఒక్కసారి హెయిర్ స్టైల్ వేయడం వస్తే ఈజీగా 5 మినిట్స్లోనే హెయిర్ స్టైల్ వేసేయచ్చండి. ఓకే, నెక్స్ట్ పిల్లల డ్రెస్సెస్ స్టిచ్ చేయడానికి వాళ్ళ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను. సేమ్ ప్రాసెస్లో మనకు కూడా మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ హైట్ మెజర్మెంట్ తీసుకోవడానికి టేప్లో స్టార్టింగ్ డిజిట్ 1ని కిందకి పెట్టుకోవాలి. అంటే
పాదాలకి కరెక్ట్గా బొట్టనేల దగ్గర టేప్ని పెట్టుకొని ఆ టేప్ పైన షోల్డర్ సెంటర్ పార్ట్లో ఎక్కడి వరకు వస్తే అది టోటల్ హైట్ అండి. బట్ పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్స్ కానీ లేదంటే లెహెంగాస్ ఏదైనా సరే పాదాలు కనిపించకుండా కాస్త లెంత్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. సో ఈ టోటల్ హైట్ కంటే కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే లెంత్ ఎక్కువ వచ్చి మనం హీల్స్ వేసినా సరే కరెక్ట్గా సరిపోతుంది. ఇక డైలీ వేర్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ అయినా కంఫర్ట్ ఉండడానికి యాంకిల్ లెంత్ హైటే పెట్టుకుంటాం కదా. సో టేప్ని కాస్త పైకి మూవ్ చేసి మనకి ఏ హైట్ కావాలంటే అక్కడ నుంచి టేప్ 1 డిజిట్ పెట్టి షోల్డర్ సెంటర్లో ఎంత వస్తే అది యాంకిల్ లెంత్ హైట్ కింద తీసుకుంటాం. బట్ స్టిచ్చింగ్కి ప్రతి దానికి 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేయాలి. అండ్ నీ లెంత్ మెజర్మెంట్ అయితే కరెక్ట్గా నీ పార్ట్లో టేప్ 1 డిజిట్ పెట్టి షోల్డర్ సెంటర్ పార్ట్లో ఎంతైతే డిజిట్ వస్తుందో అది హైట్ కింద తీసుకుంటాము. ఇలా మనకు కావాల్సిన హైట్ని అలా షోల్డర్ సెంటర్ పార్ట్ వరకు చూసుకుంటే సరిపోతుంది అండి. ఈ మెజర్మెంట్స్ వీడియో అయితే నేను ఎన్నిసార్లు రికార్డ్ చేశానో, న్యూ ఇయర్కి ఒకసారి, శివరాత్రి రోజున ఒకసారి, అసలు మేడం కోఆపరేట్ చేయలేదు. ఇక ఆ వీడియో షేర్ చేస్తా మీకు డీటెయిల్గా ఉండదని చెప్పి ఇక అప్లోడ్ చేయలేదండి. లాస్ట్లో కుదిరితే ఆ బిట్స్ ఉంటే బ్లూపర్స్ కింద యాడ్ చేస్తాను. ఓకే, షోల్డర్ మెజర్మెంట్స్ కోసం ఫస్ట్ మనకి హ్యాండ్ షోల్డర్ జాయింట్ పాయింట్ తెలుసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ వస్తుందండి. జస్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేసాము అంటే ఈ షోల్డర్ హ్యాండ్కి సెంటర్ జాయింట్ పార్ట్ ఉంటుందన్నమాట. అక్కడ ఒక పెన్తో ఇండికేషన్ చేసేసుకోండి, లేదంటే అక్కడ మీకు జస్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తే తెలిసిపోతుంది ఆ పాయింట్. సో ఒక హ్యాండ్ లిఫ్ట్ చేసి ఆ సెంటర్ పార్ట్ దగ్గర టేప్ పెట్టుకుని మళ్ళీ ఇంకొక హ్యాండ్ లిఫ్ట్ చేస్తే ఆ సెంటర్ జాయింట్ వస్తుంది కదా. ఆ 2 పాయింట్స్ సెంటర్లో ఏదైతే డిస్టెన్స్ వస్తుందో అదే షోల్డర్ అనమాట. అండ్ అలా షోల్డర్ మెజర్ చేసినప్పుడు ఎక్కడ టేప్ని లూజ్ పెట్టకుండా కరెక్ట్గా టైట్గా హోల్డ్ చేసి ఆ డిస్టెన్స్ మీరు మెజర్ చేస్తే షోల్డర్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ హ్యాండ్ హైట్ మెజర్మెంట్స్ కోసం ఆ షోల్డర్ హ్యాండ్ జాయింట్ పాయింట్ దగ్గరే టేప్ని పెట్టుకుని అక్కడ నుండి మనకి హ్యాండ్ షార్ట్ స్లీవ్స్ కావాలంటే షార్ట్ స్లీవ్స్, లేదంటే 3/4 అలా మన ఇష్టం. మీకు హ్యాండ్ హైట్ ఎంత కావాలనుకుంటున్నారో ఆ హైట్ని నోట్ చేసుకుని కరెక్ట్గా ఆ హైట్లోనే హ్యాండ్ లూజ్ కూడా చెక్ చేసుకోవాలండి. సో టేప్ని ఇలా రౌండ్గా ఆ హైట్లో పెట్టి చెక్ చేసుకుంటాము. బట్ అలా చెక్ చేసేటప్పుడు ఒక ఫింగర్ టేప్ లోపల పెట్టి ఈ టేప్ ఎడ్జ్ రౌండ్ మెజర్ చేసినప్పుడు ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో అది హ్యాండ్ లూజ్ కింద నోట్ చేసుకుంటాము. మనము ఏ హైట్ పెట్టాలనుకుంటే ఆ హైట్కి అలా లూజ్ అనేది చెక్ చేసుకుంటామండి. కంపల్సరీ లూజ్ చెక్ చేసుకునేటప్పుడు ఒక ఫింగర్ లోపల పెట్టి మనము రౌండ్ తిప్పి మార్క్ చేస్తామన్నమాట. ఇక నెక్స్ట్ యోక్ పార్ట్ హైట్ మెజర్మెంట్ తీసుకోవడానికి మళ్ళీ షోల్డర్ సెంటర్లో టేప్ పెట్టి కరెక్ట్గా 1 డిజిట్ పైకి ఉండాలి. నెక్స్ట్ ఒక్కొక్క డ్రెస్సెస్ యోక్ పార్ట్ షార్ట్ పెడుతున్నాం కదా రీసెంట్ డేస్లో, ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కలా ఉంటుంది. సో ఈ టేప్ షోల్డర్లో పెట్టేసుకుని కరెక్ట్గా అప్పర్ చెస్ట్కి హైట్ ఎంత వస్తుంది, అండ్ ఎపెక్స్ పాయింట్కి హైట్ ఎంత వస్తుంది, అండ్ లోవర్ చెస్ట్కి హైట్ ఎంత వస్తుంది, అలా కాకుండా కరెక్ట్గా మన బెల్లీ పార్ట్కి ఎంత హైట్ వస్తుంది. లేదు అంటే కొన్ని క్రాప్ టాప్స్, పెప్లమ్ టాప్స్ డిజైన్ చేస్తూ ఉంటాం కదా. సో పెప్లమ్ టాప్ హైట్ మనం ఎంత పెట్టాలనుకుంటున్నాం ఆ హైట్కి ఇలా మనం హైట్ చూసుకుంటే సరిపోతుంది. నేను కరెక్ట్గా అన్ని ఇంచెస్ అని చెప్పట్లేదు. ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క హైట్ ఉంటూ ఉంటారు కదా. అండ్ ఒక్కొక్కరికి కాస్త బొజ్జు ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరికి తక్కువ ఉంటుంది. ఆ బెల్లీ బట్టి కూడా కాస్త హైట్ అటు ఇటు వేరియేషన్స్ ఉంటాయండి. సో మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి. అండ్ మన పిల్లలకి మనం డిజైన్ చేయాలి అనుకునేది ఎంత హైట్ పెట్టాలి అనేది ఒక అంచనా ఉంటుంది కదా. సో దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇక లూజ్ మెజర్మెంట్కి ఫస్ట్ నేను అప్పర్ చెస్ట్ రౌండ్ అయితే మా మెజర్మెంట్ చూపిస్తున్నానండి. హ్యాండ్స్ పైకి పెట్టించేసి కరెక్ట్గా ఆర్మ్ హోల్ పైకంటూ రౌండ్ చెక్ చేసుకోవాలి. లూజ్ ఎప్పుడు కూడా ఒక ఫింగర్ లోపల పెట్టే ఆ రౌండ్ చెక్ చేస్తాము. ఫస్ట్ ఆర్మ్ హోల్ పార్ట్లో, అండ్ నెక్స్ట్ కరెక్ట్గా అపెక్స్ పాయింట్ రౌండ్, నెక్స్ట్ వేస్ట్ పార్ట్ రౌండ్. మళ్ళీ ఎప్పుడైనా డ్రెస్కి సైడ్ కట్స్ పెడతాం కదా, ఆ సైడ్ కట్స్ ఎంత హైట్ పెట్టాలనుకుంటున్నామో కరెక్ట్గా అక్కడ నుండి రౌండ్ మెజర్ చేసుకోవడం. అలా మనం అనుకున్న మోడల్కి తగ్గట్టుగా మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటాము. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేస్ అర్థం కాకపోతే కమెంట్ చేయండి. వీడియో క్లారిటీగా లేకపోయినా నేను మళ్ళీ ఇంకొకసారి బబ్లీతో లేదంటే నేను మెజర్మెంట్స్ తీసుకునైనా చూపిస్తాను. ఆ వీడియో క్లారిటీ లేదోమని నేను స్టార్ట్ చేశాను నా మెజర్మెంట్స్ తీసి చూపిద్దామన్నట్టు. బట్ బబ్లీ అస్సలు కోఆపరేట్ చేయలేదండి. దట్ ఆఫ్ డేస్ కదా, అస్సలు వీడియో చేయనివ్వలేదు.
అండ్ ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే అనిపించింది నేను నెక్ మెజర్మెంట్స్ కూడా చూపించలేదు అని. సో న్యూ ఇయర్ అండ్ శివరాత్రి ఆ టైంలో రికార్డ్ చేశానని చెప్పాను కదా, అప్పుడైతే నెక్ మెజర్మెంట్స్ వీడియోస్ క్లారిటీ ఉన్నాయి అనిపించింది. సో అవి ఈ వీడియోలో యాడ్ చేస్తున్నానండి. ఈ మెజర్మెంట్స్ వీడియో తీయడానికి బబ్లీని నేను ఎంతలా బతిమలాడానో అసలు, అయినా సరే వీడియో సరిగ్గా తీయించుకోలేదు. నార్మల్గా తనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎన్ని వీడియోస్ అయినా తీయించుకుంటుందండి. ఇలా నాకంటూ లేదంటే పర్టికులర్గా వీడియో చేయాలి అంటే మాత్రం అదేంటో అస్సలు సపోర్ట్ చేయదు. యోగ్ పార్ట్ హైట్ మెజర్ చేయడానికి షోల్డర్ సెంటర్లో టేప్ 1 డిజిట్ పెట్టి హైట్ అనేది నోట్ చేయాలని చెప్పాను కదా. అండ్ హైట్ అనేది కూడా ఇప్పుడు క్రాప్ టాప్ ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్క లెంత్ పెడతాం కదా, అది మన ప్రిఫరెన్స్ మన చాయిస్ బట్టి. సో మీరు ఏ హైట్ కావాలనుకుంటున్నారు, పెప్లం టాప్ ఏదైనా సరే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. ఇక కింద బాటమ్ స్కర్ట్ అయినా అంతే అండి. ఒక్కొక్కరు స్కర్ట్ బెల్లీ బటన్ కంటే పైకి పెడతారు, కొంతమంది కిందకి పెడతారు. అలా మీరు ఎక్కడ టై చేస్తారో ఆ స్కర్ట్ని అక్కడ నుండి కింద ఫూట్ వరకు కూడా హైట్ చెక్ చేసుకోవాలి. ఆ బిట్ అయితే మిస్ అయింది, సో అలా చెప్తున్నాను. ఇక షోల్డర్ మెజర్మెంట్ కూడా దగ్గర నుండి చూపించలేదు కదా, చూస్తున్నారు కదా, 2 సైడ్స్ ఎగ్జాక్ట్ జాయింట్ పార్ట్ నుండి ఆ సెంటర్ గ్యాప్ అనేది చూసుకోవాలి. ఇక బ్యాక్ నెక్ డీప్ అనేది ఎగ్జాక్ట్ షోల్డర్ సెంటర్లో టేప్ పెట్టేసి డీప్ కూడా చెక్ చేసుకోవచ్చండి. నార్మల్ డ్రెస్సెస్కి 3 ఇంచెస్ పెట్టేసుకుంటే సరిపోతుంది, 3 to 1.5 అలా. లేదు డీప్ పెట్టాలి అనుకుంటే 5 ఇంచెస్ లేదంటే 7, 8 వరకు కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ డీప్ కూడా అలానే షోల్డర్ సెంటర్లో టేప్ని ప్లేస్ చేసుకొని మనకి ఎంత డీప్ కావాలో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు టేప్ అలా పెట్టేసరికి ఒక ఐడియా వచ్చేస్తుంది, డీప్ అవుతుందా లేదంటే కరెక్ట్గా సరిపోతుందా అనేది. ఇక్కడ చూస్తున్నారా 3 సరిపోయింది, అదే 4 కూడా ఓకే, బట్ 5 అయితే చాలా డీప్ అయిపోతుంది. అలా మనం చెక్ చేసుకోవాలండి. మీకు అర్థమైపోతుంది టేప్ని అలా మనం బాడీ పైన పెట్టేసరికి అది డీప్ అవుతుందా షార్ట్ అవుతుందా అనేది ఒక క్లారిటీ వస్తుంది. మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే చాలా ట్రై చేస్తున్నాను. మరి మీకు అర్థమవుతుందో లేదా అనేది మీరు కమెంట్ చేస్తేనే నాకు తెలుస్తుందండి. ఇన్ కేస్ అర్థం కాకపోతే ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఇంకా నా ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ ఒక్క చిన్న కమెంట్ చేయండి, అసలు మీకు అర్థమైందా లేదా, మీకు యూజ్ అయిందా లేదా ఈ వీడియో అనేది. ఇక హ్యాండ్ ఎల్బో హైట్ పెట్టేలా ఉంటే ఒకసారి అక్కడ హ్యాండ్ని ఫోల్డ్ చేసి చెక్ చేసుకోండి. ఆ ముడతలో ఎక్కడైతే హైట్ వచ్చిందో అదే హైట్ కింద తీసుకుంటే మనకి ఇంకా హ్యాండ్ ఫోల్డ్ చేసినప్పుడు అక్కడ ఫ్యాబ్రిక్ ముడతలు కింద పడకుండా కరెక్ట్గా సెట్ అయి ఉంటుందండి. అండ్ చెస్ట్ రౌండ్, హిప్ రౌండ్ ఇవన్నీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు టేప్కి లోపల ఒక ఫింగర్ ప్లేస్ చేయాలన్నాను కదా, సో ఈ వీడియోలో డీటెయిల్గా ఉందని ఈ బిట్ని కూడా యాడ్ చేశానండి. అండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్కి టోటల్ హైట్ కంటే కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాలన్నాను కదా, సో టోటల్ హైట్ థంబ్ ఫింగర్కి 37 ఇంచెస్ వచ్చిందండి. సో 2 ఇంచెస్ యాడ్ చేసి నేను 39 ఇంచెస్ కింద తీసుకుంటాను. అలా పబ్లిక్ కానీ నేను డ్రెస్సెస్ డిజైన్ చేసుకున్న సేమ్ ప్రాసెస్లో మెజర్మెంట్స్ తీసుకుని స్టిచ్ చేసుకుంటూ ఉంటాను. ఇక నెక్స్ట్ ఈ వీడియోలో 2 జడలకి ఫ్రెంచ్ బ్రైడ్ ఎలా వేయాలో చూపిస్తానండి. నార్మల్ ఫ్రెంచ్ బ్రైడ్ స్టార్టింగ్ వీడియో క్లిప్లో చూపించాను కదా, సేమ్ ప్రాసెస్. కాకపోతే ఆ వీడియోలో లైటింగ్ లేక ఫ్రెంచ్ బ్రైడ్ మీకు క్లారిటీ లేదేమో అని మళ్ళీ ఈ బిట్ కూడా యాడ్ చేస్తున్నాను.